చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చి అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి 6 నెలలు 7 నెలలు పూర్తిగా వస్తుంది. ఈ 6-7 నెలల్లో చేసిన పని ఏమీ లేదు. ఒక ప్రాంతాన్ని అభివృద్ధి కానీ కొంత ప్రజలకు మేలు చేసే కార్యక్రమం కానీ మేనిఫెస్టోను అమలు చేయడం కానీ ఏమీ జరిగిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా పేరెంట్స్ స్టూడెంట్స్ మీటింగ్స్ అని చెప్పేసి ప్రతి జిల్లాలోనూ మరి గొప్పగా మినిస్టర్లు కూడా పాల్గొని చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొని ఒక జిల్లాలో ఆయన కూడా పాల్గొనేట్టున్నాడు. సో ఈ రకంగా జరిగిన పరిస్థితి ఈరోజు ఉంది. సో ఈ విద్యారంగాన్ని అధఃపతలానికి తొక్కేసిన చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణం. ఆయన ఇప్పుడే కాదు, అంతకుముందు 10 సంవత్సరాల పరిపాలనలో కూడా సర్కారు బడులను ఎప్పుడూ కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం చేసి ప్రైవేటు వ్యవస్థను తన బినామీ స్కూల్స్ కాలేజెస్ దాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ప్రముఖ పాత్ర వహించిన పరిస్థితి అన్నమాట. నారాయణ అయితేనేమి, చైతన్య అయితేనేమి, ఇట్లాంటి అన్ని దానిలను చేసిన పరిస్థితి. ఒక విద్యారంగంలోనే కాదు, అన్ని రంగాల్లోనూ వైద్యం కానీ తర్వాత ఇండస్ట్రియలైజేషన్లో కానీ అన్ని దానిలలో కూడా ప్రైవేట్ను అభివృద్ధి చేసిన పరిస్థితిని తప్ప ప్రైవేట్లో సర్కారు బడులను నిర్వీర్యం చేసిన పని, సర్కారు సంబంధించిన ఫ్యాక్టరీలను, స్కూళ్ళను, అన్ని దానిలను, వైద్యానికి సంబంధించిన హాస్పిటల్స్ను అన్ని నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత మొన్నటికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ విద్యారంగానిపైన, వైద్య రంగానిపైన, వ్యవసాయ రంగానిపైన ఫోకస్గా పనిచేసిన పరిస్థితి మనం అందరం కూడా చూసామన్నమాట. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2019 నుంచి 24 వరకు కూడా విద్యారంగాన్ని అంత బాగా అభివృద్ధి చేసిన ఘనత ఇది ప్రపంచంలో ఎక్కడా లేని పరిస్థితి అన్నమాట. ఈ రాష్ట్రంలో అంత బాగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేయడం జరిగిందనమాట. అన్ని రకాలైన ఫెసిలిటీసు వాళ్ళకు కల్పించి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీ రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. సో విద్యారంగంలో చిన్న చిన్న లోపాలన్నీ కూడా సరిదిద్దే కార్యక్రమం చేయడం జరిగింది తప్ప ఆ వ్యవస్థనే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తయారు చేసే కార్యక్రమం, వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్, ఆ సౌకర్యాలన్నీ కూడా కల్పించే కార్యక్రమం అంతా కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎక్కడా లేని పరిస్థితి అన్నమాట. ఈ 5 ఏళ్ల కాలంలో దాదాపు 16-17 వేల కోట్ల రూపాయలతోటి దాదాపు ఈ ఫస్ట్ సెకండ్ ఫేజ్లో 45,000 స్కూళ్లను, హాస్టల్స్ను అభివృద్ధి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంతెందుకు అంతకుముందు ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో నారా లోకేష్ గారు అయితేనేమి, తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా స్కూళ్ళు పోయి విజిట్ చేసి ఆశ్చర్యపోయిన పరిస్థితి అన్నమాట. అక్కడ ఫర్నిచర్ అయితేనేమి, తర్వాత స్కూల్స్లో కొత్తగా రూమ్స్ అయితేనేమి, దాని తర్వాత లైబ్రరీస్ అయితేనేమి, దానికి కావాల్సిన అన్ని రకాలైన ఫెసిలిటీ ఇచ్చి అకాడమిక్ ఇయర్ బిగినింగ్లోనే పిల్లలకు సంబంధించి విద్యా కానుక ఇచ్చే పరిస్థితి అన్నమాట. గతంలో కూడా అంటే దీనికి సంబంధించిన పిల్లలకు సంబంధించి ఈ యూనిఫామ్స్ 1వ ఇచ్చేవాళ్ళు, అది కూడా కొలతలు కూడా సరిగా ఉన్న పరిస్థితి లేదు. షూస్ కూడా వాళ్ళకు సరిపోయే షూస్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అదే కాకోకుండా వాళ్ళకు ఈ బుక్స్ కూడా వాళ్ళు ఎప్పుడో అకాడమిక్ ఇయర్ బిగిన్ అయ్యేది 1 నెల అయితే వాళ్ళు ఎప్పుడో అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో ఇచ్చిన పరిస్థితి కూడా మనము చాలా చూసామన్నమాట. అంటే అది నామకే వాస్తే వాళ్ళకి ఇచ్చే పని అన్నమాట. అంటే ఇవ్వాలి కాబట్టి ఇస్తామని చెప్పేసి ఇచ్చిన పరిస్థితే తప్ప వాళ్ళకు నిజంగా ఉపయోగపడాలి అన్న పరిస్థితే లేదన్నమాట. సో అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు
వాళ్ళ పేరెంట్స్కు భారం కాకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళకు అమ్మఒడి ఇవ్వడమే కాకోకుండా విద్యా దీవెన, విద్యా కానుక అన్నీ ఇచ్చి వాళ్ళకు అన్ని రకాలైన ఫెసిలిటీ ఇచ్చి, ఎందుకంటే పిల్లలు కూడా సంపాదిస్తే కానీ వాళ్ళ కుటుంబాలు జరగని పరిస్థితి అన్నమాట. అందుకోసమే డ్రాప్ అవుట్స్ ఇప్పుడు 10th క్లాస్ ఉంది, 10th క్లాసుకు వచ్చేపాటికి దాదాపు 65% 70% డ్రాప్ అవుట్స్ ఉన్న పరిస్థితి అన్నమాట. ఇంటర్మీడియట్కి వచ్చేపాటికి దాదాపు ఇంకొక 50-60% డ్రాప్ అవుట్ అయిన పరిస్థితి అన్నమాట. గతంలో అటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి దాన్ని అన్ని రకాలైన ఫెసిలిటీసు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి అన్నమాట. అన్ని స్కూళ్ళు 45,000 స్కూళ్ళు, ఇంకా మిగతా 3rd ఫేజ్లో కూడా పూర్తి అయిపోయింటే మొత్తం విద్యా వ్యవస్థనే మొత్తం ఈ రాష్ట్రంలో అన్ని స్కూళ్ళను అభివృద్ధి చేసిన పరిస్థితి కనపడింది అన్నమాట. సో అదే కాకోకుండా వాళ్ళకి అన్ని రకాలైన బుక్కులు, అదే కాకుండా 2 లాంగ్వేజెస్ అంటే ఒకటేసారి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఏమో అని వాళ్ళకు బైలాంగ్వేజ్ ఇది ఫెసిలిటీ కల్పించిన కార్యక్రమం అనమాట. అంటే ఒక పేజీలో ఇంగ్లీష్ ఉంటుంది, ఒక పేజీలో తెలుగు ఉంటుంది అనమాట. సో వాళ్ళకు ఈ బాగా అర్థమయ్యే విధంగా ఉండడమే కాకోకుండా టీచర్లను బాగా ట్రైన్ చేసి అన్ని రకాలుగా సబ్జెక్ట్ టీచర్లను పెట్టి, నాకు తెలిసి 3వ తరగతిలోనే సబ్జెక్ట్ టీచర్ వచ్చిన పరిస్థితి మామూలు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఉండదు. అందరినీ ఒకటే చోట కూర్చోబెట్టి అన్ని క్లాసులు ఒకటే టీచరు చెప్పిన పరిస్థితి మనం గతంలో అంతా కూడా చూసిన పరిస్థితి అన్నమాట. అటువంటి దాన్ని మార్చి సబ్జెక్ట్ టీచర్ను పెట్టి ప్రతి సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ను పెట్టి చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే భవిష్యత్తే పిల్లలదన్నమాట. సో వాళ్ళ భవిష్యత్తును ఖచ్చితంగా మనం కాంక్షించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వాళ్ళు బాగా చదువుకుంటే వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి పొందేదానికి అవకాశం ఉంది, తద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి పొందేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చిత్తశుద్ధిగా నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు అనమాట. సో అందుకోసమే ఇన్ని రకాలైన ఫెసిలిటీసు కరోనా వచ్చి కష్టకాలం వచ్చినా కూడా వాళ్ళను అన్ని రకాలుగా ఆ విద్యారంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అనమాట. సో అన్ని రకాలైన ఫెసిలిటీసు, సో స్కూళ్ళు, అన్ని రూములు, తర్వాత కాంపౌండ్ వాల్స్ లేని చోట కాంపౌండ్ వాల్స్, హాస్టల్ లేని చోట హాస్టల్స్ అన్నీ ఇవ్వడమే కాకోకుండా వాళ్ళకి అన్ని రకాలైన లైబ్రరీ అయితేనేమి, ల్యాబులు అయితేనేమి అన్ని రకాలైన ఫెసిలిటీ కల్పించడమే కాకుండా CBSE సిలబస్ కూడా వాళ్ళకు ఇంట్రొడ్యూస్ చేసి, ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఎక్కడైనా కూడా ఎక్కడైనా ఫారిన్కి పోయినా ఇంకోటి పోయినా వాళ్ళకు వెనకబడి ఉండకూడదు మన పిల్లలు అని చెప్పేసి సుదీర్ఘంగా ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే CBSE సిలబస్ పెట్టడం జరిగింది, అన్ని రకాలైన ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది అన్నమాట. సో ఇప్పుడు మొన్న ఒక చిన్న గ్రామానికి సంబంధించిన పిల్లలు వాళ్ళు ఫారిన్కి పోయి అమెరికాకు పోయి అమెరికాలో వాళ్ళని చూస్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయిన అన్నమాట. వీళ్ళేంది గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు వీళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అటువంటి అన్నీ కూడా కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని చెప్పేసి ఈరోజు పేరెంట్స్ స్టూడెంట్స్ మీటింగ్ అని చెప్పేసి దానికి ఒక మంత్రులు ఎమ్మెల్యేలు గొప్పగా పోయి వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే ఆ స్కూళ్ళను నిర్వీర్యం చేశామని చెప్పడమా, లేకపోతే అమ్మఒడి ఈలేదని చెప్పడమా, లేకపోతే వాళ్ళు ఏమి చేసినారు, ఏమి ఈ విద్యారంగాన్ని అభివృద్ధి పరిచినారు, ఏమి ఈ పిల్లలను అభివృద్ధి చేసే దాంట్లో వీళ్ళ పాత్ర ఉంది అని చెప్పేసి నేనైతే గట్టిగా అడుగుతున్నాను అన్నమాట. సో తప్పకుండా అన్ని రకాలుగా మోసం చేసిన పరిస్థితి అన్నమాట. అదే కాకోకుండా పేరెంట్స్ మీట్ అని చెప్పేసి ఈ ఊర్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారన్నమాట ఈ మున్సిపల్ మెయిన్ స్కూల్లో. దాంట్లో పేరెంట్స్ను లోపలికి తీసుకోలేదన్నమాట. అది కూడా ఎంపిక చేసిన స్టూడెంట్స్ మాత్రమే తీసుకున్న పరిస్థితి అన్నమాట. చూడండి, అంటే ఎంపిక చేసుకున్న స్టూడెంట్స్ అయితే వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి తగ్గట్టుగా ఉండేటట్టుగా ప్లాన్ చేసిన పరిస్థితి అన్నమాట. అది కూడా పోలీస్ బందోబస్తు ముమ్మరంగా పెట్టుకొని చేసిన పరిస్థితి అన్నమాట అన్ని రకాలుగా. సో ఈ రకంగా నిర్వీర్యం చేసి, అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గోరుముద్ద అని చెప్పేసి మధ్యాహ్న భోజనాన్ని నిజంగా కూడా మెను
ప్రతిరోజు ఒక 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 పౌష్టికాహారానికి సంబంధించిన అన్ని రకాలైనవి వాళ్ళకు కల్పించాలి అన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అనమాట. అది కల్పిస్తేనే వాళ్ళ బ్రెయిన్ ఇంప్రూవ్ అయ్యే కార్యక్రమం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మామూలు ఇంట్లో ఒకవేళ ఫుడ్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళకి తెలియకపోవచ్చు. అందుకోసం ఆ ఫుడ్ కరెక్ట్గా సమతౌల్యంగా అన్ని విటమిన్స్, అన్ని మినరల్స్, అన్ని రకాలుగా ప్రోటీన్స్, అన్ని రకాలుగా ఉంటే ఆ పిల్లల అన్ని అవయవాలు సక్రమంగా పెరిగే కార్యక్రమం జరుగుతుంది. అదే కాకుండా బ్రెయిన్ కూడా సక్రమంగా పనిచేసే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళకు మతికి కూడా ఉండే కార్యక్రమం జరుగుతుంది అనమాట. చదువుకునేది ఎక్కే కార్యక్రమం జరుగుతుంది అనమాట. సో ఇంత దూరం ఆలోచన చేసేసి గోరుముద్ద అని చెప్పేసేసి ప్రతిరోజు ఒక మెనూ అనమాట. వారంలో 7 రోజులు 6 రోజులకు సంబంధించి ఆ 7 రోజుల్లో 6 రోజులకు సంబంధించిన మెనూ అన్ని రకాలుగా ఇచ్చే కార్యక్రమం అనమాట. సో అంత బాగా దాని సూపర్విజన్ మళ్ళా సీఎం ఆఫీస్ నుంచి సూపర్విజన్ చేసే కార్యక్రమం అనమాట. సో ఎవరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే కార్యక్రమం సీఎం ఆఫీస్ కూడా జరుగుతున్న పరిస్థితి. అదే కాకుండా నిజంగా 5 స్టార్ హోటల్లో ఎలా ఇలా ఈ టాయిలెట్స్ ఉంటాయో అంత బాగా టాయిలెట్స్ను పెట్టిన పరిస్థితి అనమాట. నేను కూడా చూసి ఆశ్చర్యపోయినా. 5 స్టార్ హోటల్స్లో ఎలా ఉంటాయో ఆ టాయిలెట్లు ఆ రకంగా పెట్టిన పరిస్థితి. దాన్ని మెయింటైన్ చేసే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉండాలి అన్న ఉద్దేశంతో అమ్మఒడిలో ఒక 1000 రూపాయలు తీయవచ్చు, దాంట్లో నుంచి పెద్ద నష్టం ఏం లేదు, కానీ వాళ్ళ కోసమే అది. సో దాన్ని మెయింటైన్ చేయకపోతే ఆ పిల్లలు ఉపయోగించుకునే పరిస్థితి ఉండదు అన్న ఉద్దేశంతో కట్ చేయడం జరిగిందనమాట. సో అదే కాకోకుండా మిగతా స్కూల్ మెయింటెనెన్స్ కోసం అనమాట, వాచ్మెన్ అయితేనేమి మిగతా అన్ని దానిల కోసం ఇంకో 1000 రూపాయలు కట్ చేసి ఉండవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఆ స్కూల్స్ బాగుపడే దానికోసం, ఆ పిల్లలు బాగుపడే దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు తప్ప ఇంకోటి ఏం కాదు. 8వ తరగతికి వాళ్ళకందరికీ ట్యాబులు ఇచ్చిన పరిస్థితి అనమాట. పిల్లలందరికీ కూడా ట్యాబులు ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు ట్యాబులు ఇచ్చినారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారా, లేకపోతే ఎందుకు మీటింగ్ పెట్టినారో అర్థం కాదు. కానీ మా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడినారంట, దాంట్లో ఈ ట్యాబుల్లో అశ్లీల చిత్రాలు పిల్లలు చూస్తున్నారని చెప్పేసి. నిజంగా కూడా వాళ్ళకు ఇది ఉండాలన్నమాట, మాట్లాడేటప్పటికి ఇంగిత జ్ఞానం అనేది ఉండాలన్నమాట. సో అది కొరబడినప్పుడు ఈ రకంగా మాటలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా సక్రమమైన మార్గంలో ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది తప్ప వాళ్ళని చెడిపోవాలని చెప్పేసి ట్యాబులు ఇచ్చిన పరిస్థితి కాదు. వాళ్ళను ప్రపంచంలో ఇప్పుడంతా ప్రపంచంలో ఏదైనా కూడా ఫింగర్ టిప్స్ పైన ఉన్న పరిస్థితి అనమాట. సో ఆ లెవెల్కు ఈ పిల్లల్ని కూడా తీసుకురావాలి అన్నదే ఉద్దేశం అనమాట. సో ఏదైనా కూడా చదువులో కూడా ఏదైనా కూడా వాళ్ళకు ఏదైనా అనుమానం రావడమో లేకపోతే తెలియని విషయాలు ఏదైనా తెలుసుకోవడం కోసమే ఆ ట్యాబులు ఇవ్వడం జరిగిందనమాట. సో అదే కాకుండా మొత్తం సిబిఎస్ఈ సిలబస్ అంతా కూడా బైజూస్ సిలబస్ అంతా కూడా ఆ ట్యాబులో ఉన్న పరిస్థితి అనమాట. అందుకో ముందుగానే దాంట్లో ఆ బైజూస్ సిలబస్ను దాంట్లో పెట్టిన పరిస్థితి అనమాట, దాంట్లో అప్లోడ్ చేసి పిల్లలకి ఇచ్చిన పరిస్థితి అనమాట. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగితే చంద్రబాబు నాయుడు గారు ఇంత అధ్వాన్నమైన పరిపాలన చేసి ఈ 6 నెలల్లో మళ్ళీ పేరెంట్స్ మీటింగ్ అని చెప్పేసి పేరెంట్స్ స్టూడెంట్స్ మెగా మీటింగ్ అంట, అది ఇక్కడ మెగా మీటింగ్, దానికి ప్రచారం చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో కార్యక్రమం ఏం లేదు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఈరోజు పేరెంట్స్ను కూడా లోపలికి తీసుకోలేదన్నమాట. ఎందుకంటే పేరెంట్స్ను తీసుకుంటే ఆ పేరెంట్స్ ఏమన్నా క్వశ్చన్ చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళను దూరం పెట్టిన పరిస్థితి ఈరోజు కనపడుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో తప్పకుండా పోలీస్ బందోబస్తు మధ్యలో జరిగిన ఈ పేరెంట్స్ మెగా మీటింగ్ అనేది నిజంగా కూడా అంత దారుణమైన ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం, మోసం చేసేయాలన్న ఉద్దేశంతో చేసిన పరిస్థితి తప్ప ఇంకోటి ఏం కాదు. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా పిల్లలందరికీ కూడా తెలిసిన విషయమే అన్నమాట, పిల్లలకు కూడా. సో తప్పకుండా వీళ్ళకు బుద్ధి వచ్చే రోజు తప్పకుండా వస్తుంది, ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను.